ఒక వేషం వేస్తూ రోజుకొక కామెంట్ చేస్తూ మీ అంతు తేలుస్తాం, మీరు గతంలో ఏం పీకారు అని బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది ఆయన దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట. ఈ వేదికగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, రాజకీయాన్ని నేర్చుకోండి. అధికారాన్ని సొత్తని ఏదో ప్రభుత్వ ఆఫీసుల్లో ఫోటోలు పెట్టారు కదా అని జగన్ అన్నని ఎంత పడితే అంత మాట్లాడితే నీ స్థాయి పెరగదు కాక పడిపోతుంది. జగనన్న స్థాయి పెరుగుతుంది, గుర్తుంచుకోవాలా. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఉన్నారో కావాలని ఎవడైతే మదం చూపిస్తాడో, ఎవడైతే గర్వాన్ని ప్రదర్శిస్తాడో, ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని తొక్కాలని ప్రయత్నిస్తాడో వాడికి ఉంటది చూడున్న సామిరంగా 1కి 10 మెత్తగా ఉన్నాడు, వదిలేస్తాడు అనుకుంటున్నారు. నా కార్యకర్తల కాలర్ పట్టుకున్నాడు, కిందకి తొక్కటం తప్ప క్షమించేది లేనే లేదు. బాధ్యతగా వ్యవహరించండి. అనేక ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి, అనేక మంది ఏదో ఒకటి చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందించారు. ముఖ్యమంత్రిగా అయినటువంటి ఎవరో ఒకటి ఏదో ఒకటి చేశారు, కానీ ఏమీ చెయ్యకుండా విర్ర వీగుతూ ప్రతిసారి అందరం ఎక్కుతుంది. ఎవరయ్యా అంటే ఒక చంద్రబాబు నాయుడు. చేసింది ఏమీ లేదు, చెప్పుకునేది మాత్రం కోకొల్లు. రాష్ట్రాన్ని యోగాంధ్రగా మార్చి యోగాంధ్ర పేరుతోటి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసే మహాగణుడు. ఒక్కరోజు యోగా ప్యాడ్ల కోసం ఆడవాళ్ళు కుస్తీలు పెట్టారు చూసారా, అది ఆయన విజనం. పట్టెడు అన్నం పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి అస్సలు తెలవదు. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడు. అనారోగ్య సమస్య అయితే మన వెళ్ళి వైద్యాన్ని కొనుక్కోవాలంటాడు, అడ్డగోలుగా బుకాయిస్తాడు. ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ కాలేజ్, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ సిబ్బంది, వైద్యం మాత్రం ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఎందుకు తెలుసా? ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాడు. డబ్బులు దండుకునే బాధ్యత మాత్రమే ప్రైవేట్ వాడు చేస్తాడు. ఇంకేం చేయడు. డబ్బు పెట్టడు, స్థలం కొనడు, బిల్డింగ్ కట్టడు, ఏముండదు. డబ్బుని దోచుకోవడానికి మాత్రం విపరీతంగా శ్రమపడిపోతా ఉంటాడు, బుకాయిస్తా ఉంటాడు. మట్టి మీద డబ్బులు దండుకున్నటువంటి ప్రభుత్వం ఉందా? ఏఎంఆర్ అనేటటువంటి ఒక డబ్బాని తీసుకొచ్చి పెట్టాడు ప్రతి చోట. మట్టి మీద కూడా డబ్బులు దండుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు శరం లేదు. ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, ఇంతమంది వద్దని చెప్తున్నా మళ్ళీ బుకాయించడమే తప్ప బుద్ధి తెచ్చుకుంటుంది లేదు. అందుకే 18 నెలల్లో ఎక్కడ పడిపోయారు వాళ్ళు? ఎక్కడ దాకా పడిపోయారు? అట్టడుగు స్థానం. 31 సీట్లు వస్తాయంట ఇప్పుడు కానీ ఎలక్షన్ జరిగితే తెలుగుదేశానికి. అంటే వైసీపీకి ఎన్ని వస్తాయి? 144. 18 నెలలకే ఇట్లుంటే ఇంకొక 3.5 సంవత్సరం బ్రతికి ఆ కూటమి బట్ట కట్టగలుగుతుందా? ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనమందరం కూడా తెలియజేస్తున్నాం. అందుకే వాళ్ళకి మన మీదంటే ద్వేషం. పోలీసుల్ని రక్షించడానికి కాదు, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పెత్తనం చేయడానికే నిరూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
ఒక్కసారి ఆలోచించండి. మనం చాలా మాట్లాడుకున్నాం జగనన్న గురించి. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గుక్కెడు నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి పరిస్థితి ఎందుకుంటే ఇప్పుడు 20 సంవత్సరాలు దాదాపుగా తెలుగుదేశం పార్టీ రూలింగ్ చేసిందా లేదా? ఇప్పుడు మనం తెచ్చిన రోడ్లు వేసి వాళ్ళ డబ్బా కొట్టుకుంటారు. 20 సంవత్సరాల నుంచి మొద్దు నిద్ర పోయారా? ఎందుకు వేయలేకపోయారు ఈ రోడ్లన్నీ? అంటే మీరు వేయలేదనే కదా 20 సంవత్సరాల నుంచి. అనేక సంవత్సరాల నుంచి పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు ఒకవైపు అయితే ఒకే ఒక్కసారి అధికారంలోకి వచ్చాడయా. పేదల పెన్నిది, పేదల్ని ప్రేమించేటటువంటి గొప్ప నాయకుడు, పేదల కోసం పరితపించినటువంటి నాయకుడు. అందుకే పేదల పాదాల చెంతకి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాడు. అవునా కదా? ఇళ్ల వద్దకే రేషన్ బియ్యం దగ్గర నుంచి ప్రభుత్వం వైద్యం వరకు, విత్తనం కొనుగోలు దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు, నాణ్యత పరీక్షించేటటువంటి ల్యాబుల నుంచి పెద్ద రోగాలు వస్తే నెలకి 5,000 ఇచ్చే ఆరోగ్య భరోసా వరకు, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకే సెంటర్లు, 4,700 విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు. ఎవరి కోసం ఇవన్నీ? వేల సంఖ్యలో స్కూల్ ఆధునీకరణ ఎవరి కోసం? పేదల కోసమా కాదా? ఇది అభివృద్ధి. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి ఆరోగ్య భద్రతనిచ్చి ఆర్థిక పుష్టిని కల్పించడమే ప్రభుత్వ బాధ్యత. ఆరోగ్య భరోసా అంటే ఎవ్వడు చెయ్యనటువంటి 10-17 మెడికల్ కాలేజ్. ఆర్థిక భరోసా అంటే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రాష్ట్రానికి రైతు భరోసా కేంద్రాలు మీ గడపల వద్ద, మీ ఊరిలోకి తీసుకొచ్చారు. చదువు చదివితే తప్ప అభివృద్ధి కాదు అని పేదల కోసం స్కూళ్ళని గ్రామాలకు తీసుకొచ్చారు. ఇది అభివృద్ధి. ఇలాంటి నాయకుడు మనకి కావాలి. జగనన్న మళ్ళీ రావాలి. అందుకే 2029 వరకే ఎత్తిన జెండానే దించగలదు. దీని ఎవడు ఏమనుకున్నా తగ్గేదేలేదు. కావాలని మతం చూపించిన ఎవరికైనా రప్పే. కావాలని ఎవడైతే మతం చూపిస్తాడో, ఎవడైతే